మనుషులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఉంటారు. మన ముందు మన మాట మాట్లాడతారనమాట. అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు మనం అక్కడి నుంచి పోయినామంటే మన గురించి బ్యాడ్గా మాట్లాడతారు. అందుకే ఎవరిని నమ్మకూడదండి ఈ కాలంలో. మన అనేటోళ్ళే మనకు చాలా గాయపరుస్తారనమాట మనసు. మన అనేటోళ్ళు బాధ పెట్టే దానికంటే వేరేటోళ్ళు బాధ పెట్టింది అంత ఎక్కువ ఏమనిపించదండి. ఒక్కొక్కసారి మన అనేటోళ్ళ కంటే పరాయోళ్ళు మేలు అనిపిస్తుంది. ఎలా ఉంటారు ఇప్పుడు జనాలు. అందుకే ఎవరిని నమ్మకూడదని నేను అనుకుంటున్నా. మనము చేసే పనులలో ప్రతి ఒక్కటి తప్పులు ఎతుకుతారండి కొంతమంది అయితే. మనం ఏం చేసినా తప్పే, మంచిగా మాట్లాడినా తప్పే, మాట్లాడకున్నా తప్పే, ప్రేమించినా తప్పే, ప్రేమించకున్నా తప్పే, బాగా ఈసారి ఇచ్చినా తప్పే, ఈసారి ఇవ్వకున్నా తప్పే, ప్రతి ఒక్క దాంట్లో కూడా తప్పులు ఎతుకుతుంటారు. ఏం చేయాలండి, అలాంటి కాలంలో బతుకుతుండం అనమాట. ఇప్పుడు స్వార్థం అనేది ఎక్కువ అయిపోయింది అనమాట మనిషికి. అలా ఉందండి ఇప్పుడు.